వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైసీపీలో మార్పులు చేర్పులపై టీడీపీ కామెంట్స్ చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. గెలిపే లక్ష్యంగా మార్పులు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఉనికి కోల్పోయిన టీడీపీ అనవసర విమర్శలు చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రం సర్వనాశనం అయిందని, పునర్నిర్మాణం కోసం అందరూ కలిసి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిస్తున్నారు. మొత్తంగా ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, శాసనసభ్యులుగా ఉన్న శిల్పా రవిచంద్రారెడ్డి గారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, శాసన మండలి సభ్యులుగా ఉన్న కంచెల శ్రీకాంత్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నిన్న టీడీపీ కామెంట్స్పై ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ అనేది అది ఒక పొలిటికల్ పార్టీగా దాని ఉనికి కోల్పోయి చాలా కాలం అయిపోయింది. అది ఒక ముఠాలాగా ఉంది. ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కూడిన, అంటే స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ ప్రయోజనాలే పరమావధిగా నడుస్తున్న ఒక పెద్ద గుంపుగా నడుస్తుంది. మీకు వాళ్ళ యాక్టివిటీస్లో కానీ వాళ్ళ కామెంట్స్లో కానీ అదే కనపడుతుంది. నిజానికి ఇట్లా అడుగుతాను నేను, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు మాకు అభ్యర్థులు మార్చడంలోనే మేము మా 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 పార్టీ వైపు నుంచి మా చేతకాంతనమో వైఫల్యమో లేదా ఏదైనా అసమర్థత కనపడితే అది వాళ్ళకి అడ్వాంటేజే కదా. బాధపడడం ఎందుకు, సంతోషించవచ్చుగా. దాని గురించి ఈ కామెంట్ దే ఆర్ నాట్ అనలిస్ట్ కాదుగా, లేదా మీలాగా విలేకరులు ఇంకోటి కాదుగా. మీరైతే ఏదో వీళ్ళు చేస్తున్నారు, దీనివల్ల ఈ నష్టము ఇదో అని అనొచ్చు. అది వాళ్ళ మీడియా అనేదానికైతే ఇది కూడా లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా బిహేవ్ చేస్తారు. రైట్. కంచెల శ్రీకాంత్ గారు, ఈ మార్పులు చేర్పులపై టీడీపీ చేస్తున్న కామెంట్స్పై వైసీపీ బగ్గుమంటోంది. మార్పులు చేర్పులు మా పార్టీ అంతర్గత వ్యవహారం, గెలిపే లక్ష్యంగా మాకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి, దాంతోనే ఏదో ప్రజల్లోని మొత్తం వ్యతిరేకత వచ్చేసింది, అందుకే అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు, గెలవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయని టీడీపీ ఎలా అంటుందని వైసీపీ నేతలు అడుగుతున్నారు. సతీష్ గారు నమస్కారం. అలాగే అన్న ప్యానెల్లో చక్రపాణి రెడ్డి గారు కూడా నమస్కారం. నమస్తే సార్. రవిచంద్ర రెడ్డి గారు ఈరోజు సార్ రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం. ఈరోజు రెండు అంశాలు మాట్లాడదలుచుకున్నాం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కూడా విశ్వసనీయతకి మారుపేరు. విశ్వసనీయత అంటేనే నేను, విశ్వసనీయత అంటే మేము అని చెప్పనేసి మాట్లాడుతుంటారు. అదొకటి. మాట తప్పం మడం తెప్పం అని చెప్పనేసి ఈ రెండు అంశాలు మీరు గమనిస్తే టోటల్ ఆయన ప్రసంగంలో గాని ప్రతిసారి కూడా ఎప్పుడు మాట్లాడేది ఆ రెండు అంశాలు మాట్లాడతారు. విశ్వసనీయతకు మారుపేరు, మాట తప్పం మడం తెప్పం అని చెప్పనేసి అని. ఈ రోజు మనం గమనిస్తే ఎవరెవరు ఎటువంటి వాళ్ళు ఈ రోజు వైసీపీ నుంచి బయటకు వచ్చారు అనేది ఒకసారి చూస్తే, ఒకటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైం నుంచి వాళ్ళ కుటుంబంతో అనుబంధంగా, అంటే పార్టీతో సంబంధం లేకుండా రాజశేఖర రెడ్డి గారితో వ్యక్తిగత అనుబంధంతో నడిచిన వ్యక్తి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చేసి ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఒక మాట అన్నా లేకపోతే ఏదైనా చేసినా కూడా ప్రత్యర్థుల మీద ఆ రోజు విరుచుకు పడుతూ ఆయన్ని ఒక సైనికుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చేసాడు. మనకి తెలుసు, కొన్ని నెలల క్రితమే ఆయన రావటం జరిగింది. వచ్చి ఆయన మీడియా సమావేశంలో ఒక మాట చెప్పడం జరిగింది. నాలాంటి వ్యక్తే, అసలు నేను కలలో కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారిని నేను వదిలిపెట్టి వస్తానని. నాలాంటి వ్యక్తే వచ్చానంటే ఇంకా ఎంతమంది వస్తారో, ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఎంతమంది వస్తారో మీరే చూస్తారు అని చెప్పనేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు అదొకటి. నెంబర్ 2, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి దగ్గర బంధువు కూడా. ఆయన కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే టైంకి కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ మంత్రి పదవికి రిజైన్ చేసి ప్లస్ 2000 మళ్ళీ బై ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచి తర్వాత నుంచి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. అదొకటి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఆయన కూడా ఎంత ఆయనతో అనుబంధంగా ఉంటూ వచ్చారు, ఎలా క్లోజ్ గా ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది ఆ రోజు గవర్నమెంట్ మీద కేసులు వేయటం దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో కూడా ఆయన ఫైట్ చేసుకుంటూ వచ్చారు. ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి. వీళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వసనీయత
కోల్పోయారు. అంటే అత్యంత సన్నిహితంగా ఎంతో వాళ్ళ ఒక కుటుంబ సభ్యుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చేలాగా ఉండేటటువంటి వ్యక్తులే ఈ రోజు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి. నెంబర్ 2, అది విశ్వసనీయత కోల్పోవటం. నెంబర్ 2, మాట తప్ప మడం తెప్పం అన్నారు. మీరు మీడియా క్లిప్పింగ్స్ అన్ని చూడండి. ఇప్పుడు ఆర్కే గారు ఎవరైతే మన మంగళగిరి నుంచి రిజైన్ చేశారో, మీరు ఆర్కేని గెలిపించండి, ఆయన మంత్రిని చేస్తానని చెప్పనేసి ఓపెన్ మీడియాలో చెప్పారు. ఉంది కదండి సతీష్ గారు, అదంతా రికార్డ్స్ లో మనకి. ఒకటి. నెంబర్ 2, చిలకలూరుపేట అప్పటి వరకు మర్రి రాజశేఖర్ గారు ఇన్ఛార్జ్ గా పనిచేస్తూ ప్రభుత్వం లేనప్పుడు ఎన్నో తెలుగుదేశం పార్టీ మీద పోరాటాలు చేస్తూ ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీని అక్కడ నిలబెట్టారు. ఆయనకి టికెట్ ఇవ్వను అని చెప్పనేసి చెబుతూ అక్కడ విడుదల రజనీ గారికి టికెట్ ఇవ్వాలని చెప్పనేసి మాట్లాడుతూ ఓపెన్ మీటింగ్ లో, మళ్ళీ చిలకలూరుపేటలో ఓపెన్ మీటింగ్ లో ఏం మాట్లాడారు? ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తాను రాజశేఖర్ అన్నని, కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని కలిసిగా పనిచేయాలి, నాది మాట, నేను మాటిస్తున్నానని చెప్పనేసి, నేను మాట ఇస్తే మాట తప్పను మడం తిప్పను అని చెప్పనేసి ఆ రోజు కూడా మీటింగ్ లో చెప్పారు. ఆ తర్వాత ఆ విషయంలో కూడా మాట తప్పడం జరిగింది. ఇట్లా తీసుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో కూడా చెప్పిన మాట మీద నిలబడకపోవటం, అటు వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాల్లో కావచ్చు, పార్టీకి నాయకులకు ఇచ్చిన అంశాల్లో కావచ్చు, అలాగే ఇటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో కావచ్చు, అది 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాం కావచ్చు, సిపిఎస్ రద్దు అంటాం కావచ్చు, మద్యపాన నిషేధం అంటాం కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి దాంట్లో కూడా మాట తప్పుతూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు 100% ప్రజలలో మన మీద వ్యతిరేకత వచ్చేసింది. ఇంకా అసలు మన వల్ల కాదు ఈ ఎలక్షన్ చేయటం అని చెప్పనేసి ఎంతో మంది ఎమ్మెల్యేల్లో, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో ఆలోచనలు అనేది వచ్చింది. ఇంకా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ లోపల రమారమి ఇంకా 25-30 మంది దాకా ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసేటటువంటి పరిస్థితి. దీన్ని మనం తట్టుకోలేము, ఈ ఎలక్షన్ మనం చేయలేము, ఈ ప్రభుత్వ వ్యతిరేకతతోటి ప్రజలు మనల్ని ఇచ్చేస్తారని చెప్పనేసి భయపడి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇంతమంది ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు, నాయకులు బయటకు వస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మారుస్తున్నారు. 88 మందిని తీసేయటం గానీ షఫుల్ చేయటం గానీ చేస్తారని చెప్పనేసి అనధికారికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళ పార్టీ నాయకులు, పెద్ద నాయకులే మాట్లాడుతున్నారు ఆఫ్ ద రికార్డ్. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చింది. అలాగే స్థానికంగా వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన తప్పుల వల్ల వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన నిజంగా ఇప్పుడు ఏం చెప్తున్నారు, వై నాట్ 175 అన్నారు, 170 సీట్లు వస్తున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తా అన్నారు, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, పేద ప్రజలను ఆదుకున్నాం అని చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మార్చటం, ఎందుకు షఫుల్ చేయటం? ఖచ్చితంగా అవన్నీ అడుగుదాం. రవిచంద్ర రెడ్డి గారు, విశ్వసనీయత మాట తప్పం మడం తిప్పం అన్నారు, కానీ మార్పులు చేర్పులు కొందరు పార్టీని వేయటం దేనికి సంకేతం అని శ్రీకాంత్ గారు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఒకటి. రెండోది, సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ వెళ్ళాయి, ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, ఇప్పుడు ఎన్నికలు జరిగిన మేమే గెలుస్తాం అంటున్నప్పుడు ఈ మార్పులు ఎందుకు, ఈ చేర్పులు ఎందుకు, ఉన్న అభ్యర్థులకు టికెట్లు నిరాకరించడం ఎందుకు? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. గుడ్ మార్నింగ్ సతీష్ అన్న, అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి కొంచెం కలవరపాటులో ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అసలు మా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారం, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా వారు ఈరోజు కమెంట్ చేస్తున్నారంటే వాళ్ళలో ఎక్కడో ఒక చిన్న భయం మొదలైందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మేము మారుస్తున్న దాన్ని వాళ్ళు రాజకీయ పార్టీగా మా ప్రత్యర్థిగా మాకు ఏదైనా డ్యామేజ్ జరిగితే వాళ్ళు సంతోషపడాలి, వాళ్ళు ఇంకా మేము గెలుస్తున్నాం కదా అని చెప్పేసి ఆనందపడాలి. ఇక్కడేమో వాళ్ళు కలవరపాటు పడుతూ మా మీద ఇంకా వాళ్ళు విమర్శలు చేయడం అనేది వాళ్ళ ఒక భయాన్ని ఈ రోజు బయట పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు భయపడి ఈ స్టేట్మెంట్లన్నీ ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది స్పష్టంగా. ఈ రోజు మా పార్టీలో 11 మందిని మన మార్చారు. ఎందుకు మార్చారు అనే దానికి పార్టీ ఒక అధినాయకుడికి కానివ్వండి, పార్టీలో ముఖ్య నేతలకు కానీ దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి.
ఇవే కొత్తగా ఈ రోజు హఠాత్ అయిన పరిణామం కాదు. మీరు ఒకసారి గమనిస్తే సతీష్ అన్న, 3వ సంవత్సరం అయిపోయిన వెంటనే ఎప్పుడైతే గడప గడప ప్రోగ్రామ్ మేము మొదలు పెట్టినప్పటి నుంచి మా ప్రతి మీటింగ్ లో కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తూ వస్తున్నారు, మనం ప్రజలకి చేరువ అవ్వాలి, ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటే అంత మీ గ్రాఫ్ పెరుగుతుంది. ఆ గ్రాఫ్ పెరిగిన ఒకవేళ మనం లాస్ట్ లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మాత్రం నేను సర్వే రిపోర్ట్లు అవన్నీ ఆధారంగానే మేము చేస్తాము. సో మీరు కానీ మీ గ్రాఫ్లు పెంచుకోకపోతే మేము ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి, టఫ్ డెసిషన్ తీసుకోవాలి. అట్లా అని చెప్పేసి అందరిని వదిలేయను, మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మనం అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ మార్చిన వాళ్ళందరికీ కూడా గ్రాఫ్ పడిపోయిందని కూడా అనుకోవాల్సిన పనిలే. కొన్ని రకాలైన సామాజిక కోణాల్లో చూసినా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక రాజకీయ పార్టీగా, ఒక ముఖ్య నేతగా ఈరోజు 175 సీట్లు మేము ఎందుకు గెలవాలి అంటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ఉండొచ్చు, లేకపోతే అత్యంత సన్నిహితులుగా మేము ఉండొచ్చేమో కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తుని పన్నంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ అలాంటి నిర్ణయాలు రావాల్సి వచ్చినప్పుడు ఈ పార్టీ గెలవాలి, 100% 175 సీట్లు సాధించాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అది అందరికీ రుచించవచ్చు కూడా. ఎందుకంటే ఈ రోజు ఆల రామకృష్ణారెడ్డి గారు, ఎస్ హీఈస్ డైహార్డ్ సోల్జర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన రాజీనామా మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారిపోయింది. పార్టీలో కూడా ఇంటర్నల్ గా దానిపైన చర్చ జరుగుతున్న మాట వాస్తవం కాదా? ఎందుకంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక కోర్టు కేసులు వేశారు, ప్రతిపక్షంపై కోర్టులో పోరాటం చేశారు. అంత కమిటెడ్గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డినే ఈ స్థాయిలో పంపించడం, లేదంటే ఈ స్థాయిలో ఆయన రాజీనామా చేయడం అనేది పార్టీలో కొంత గందరగోళం దారితీస్తున్నమాట వాస్తవం కదా రవిచంద్ర రెడ్డి గారు? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వారు ఎక్కడ కూడా మీరు చూస్తే ప్రెస్ మీట్ లో కానీ లేకపోతే ఇంకొక దాంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టో బయటికి రాలేదు. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి. మరి ఆయన వ్యక్తిగత కారణాల గురించి ఆయనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనమే అందరం ఊహించేసుకొని ఏదేదో మాట్లాడేసుకుంటున్నాం. ఒకటి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు డైహార్డ్ సోల్జర్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఒకవేళ మిమ్మల్ని ఎమ్మెల్యే టికెట్లుగా ఈ రోజు ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ గా లేకపోతే ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ గా మీకు టికెట్లు ఇవ్వకపోయినా సరే మీ యొక్క ప్రయోజనాలని కానివ్వండి, మీ యొక్క భవిష్యత్తుని కానివ్వండి నేను టేక్ కేర్ చేస్తాను అని చెప్పేసి గతంలోనే చెప్పారు. ఇదేదో కొత్తగా చెప్పట్లా. ఎవ్రీ 3 months మాకు ఏదైతే రివ్యూ మీటింగ్ లో ఉన్నాయో మన గ్రాఫ్ ఇంక్రీజ్ కావాలి అని చెప్పేసి అక్కడ ఎవరికి ఇచ్చారు? ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తీసేసి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన చిరంజీవులు గారికి ఇచ్చారు. అంటే దీంట్లో తప్పేంటి అంటే బీసీలకి ఇచ్చామనేది వీళ్ళు తప్పు పడుతున్నట్టుగా మనం భావించాలా అనేది నేను ఈ రోజు అడుగుతా ఉన్నా. మనం మేము టికెట్లు గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మంత్రి చేస్తామన్నారు, మళ్ళీ చివరికి టికెటే లేకుండా చేయటం పైన కొంత చర్చ జరుగుతోంది. అదే సార్, ఇప్పుడు ఇదేమన్నా ఈ ఒక ప్రక్రియ ఇదేమన్నా వైఎస్ఆర్సీపీకి మాత్రమే పరిమితమైందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ఛార్జీలను మార్చలేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకుల్ని మార్చట్లేదా? లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొత్త క్యాండిడేట్లను తీసుకురావట్లేదా? వాళ్ళ పార్టీలో జరగట్లేదా? దాని గురించి మేమేమన్నా మాట్లాడుతున్నామా? ఈ రోజు వాళ్ళు కూడా 175 సీట్లలో పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 175 సీట్లలో వారు పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ రేపు పొద్దున్న జనసేనతో టైఅప్ అంటున్నారు, బీజేపీతో టైఅప్ అంటున్నారు. అప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంతమంది లాయలిస్టులని పక్కన పెడతారో చూద్దాం. ఇది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, మేమెందుకు మాట్లాడాలి? శ్రీకాంత్ గారు ఈ అభ్యర్థులను మార్చడం, ఇన్ఛార్జీలను మార్చడం, తర్వాత సామాజిక సమీకరణాల సమతుల్యతలో భాగంగా కొన్ని సర్దుబాట్లు చేయటం, ఇవన్నీ ప్రతి పార్టీలో జరిగేవి. తెలుగుదేశం పార్టీలో జరగడం లేదా? తెలుగుదేశం పార్టీలో కూడా అభ్యర్థుల మార్పు ఉండదని గ్యారంటీ ఇస్తారా అన్న ఒక ప్రశ్న అడుగుతున్నారు రవిచంద్ర రెడ్డి. మంత్రి పదవులు దాని గురించి ఒక చిన్న మాట చెప్పేసి నేను ఇప్పుడు మంత్రి పదవుల విషయంలో కూడా మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని తీసుకున్నారు? ఈ రాష్ట్ర మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని అందరినీ సమంగా చూస్తాము. ఇది ఒక వర్గానికో ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ కాదు, అందరి పార్టీ అని చెప్పేసి దాంట్లో రెడ్డిస్కి వచ్చేసరికి 4 మంత్రి పదవులకి వచ్చినాయి. దాని తర్వాత కాపులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, దాని తర్వాత బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలనే కోణంలో
రెడ్డిస్ కి తగ్గారు. అంటే దాదాపు 50 మంది గెలిస్తే 4గురికి వచ్చింది. 4గురికి వచ్చినప్పుడు న్యాచురల్లీ అందరికి ఇయ్యలేరు కదా, 4గురికే వస్తుంది. 50 మందిలో 4గురిని చేయాలన్నప్పుడు కొంత కష్టమైన పని, ఏ నాయకుడికైనా కష్టమైన పని, అదేం ఈజీ పని కాదు. మీరు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా అన్ని వర్గాలకు సమ ప్రాతినిధ్యం కల్పించాలనుకోవటం మంచిదే. కానీ ఇందాక శ్రీకాంత్ గారు ప్రస్తావించింది ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ప్రచారంలో చెప్పారు. అలాగే చిలకలూరుపేట వెళ్ళేటప్పుడు మర్రి రాజశేఖర్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తామన్నారు. చివరికి చిలకలూరుపేట అభ్యర్థిగా ఇప్పుడు అనౌన్స్ చేసిన రాజేష్ నాయుడుకు సంబంధించి మర్రి రాజశేఖర్కు ఖచ్చితంగా ఇవ్వాలి, అవసరమైతే దానికి సంబంధించి మేము సహకరిస్తామని పెదకూరపాడు ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు, అలాగే అటు ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చినప్పుడు కూడా హైకమాండ్ పట్టించుకోలేదన్న చర్చ బలంగా జరుగుతుంది పార్టీలో. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీస్ చాలా ఉంటాయి. వారు మాట్లాడారా లేదా అనేది ఎవరికి తెలియదు. ఊరికే తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసే దాని గురించి మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే వాళ్ళు 1,00,000 మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక పార్టీ అంతర్గత వ్యవహారం గురించి వాళ్ళంత చర్చకి లేవనెత్తారంటేనే వాళ్ళు భయపడుతున్నారనే దానికి శ్రీకాంత్ గారు సంకేతం. ఇది పూర్తిగా మా పార్టీ అంతర్గత వ్యవహారం, మేము మళ్ళీ గెలవాలనుకుంటున్నాము, కొన్ని సర్దుబాట్లు కొన్ని మార్పులు ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో అలాంటి సర్దుబాట్లు ఉండవని చెప్పగలరా? గతంలో లేవని చెప్పగలరా? తెలుగుదేశం పార్టీలో కూడా చాలామంది ఇన్ఛార్జీలు మార్చారు. రేపొద్దున జనసేన పొత్తులో భాగంగా వాళ్ళకి సీట్లు ఇచ్చేటప్పుడు అక్కడున్న ఇన్ఛార్జీలను పక్కన పెట్టడం అంటే లాయలిస్టులు పక్కన పెట్టారని అనుకోవాలా? ఇది రవిచంద్ర రెడ్డి గారు అడుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడిగా తీసేసి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పనిచేయనట్టేనా? ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారు సార్. మీరు జాతీయ అధ్యక్షుడు పార్టీ. రైట్ శ్రీకాంత్ గారు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు 2 థింగ్స్ రవిచంద్రారెడ్డి గారు ఒక మాట అన్నారు, రెడ్డి సామాజిక వర్గం ఈక్వేషన్స్ అది ఇది అని చెప్పనేసని. సరే, ఈక్వేషన్స్ ఇవన్నీ ఎలక్షన్ ముందు ప్లస్ మనకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది కాదు. ఏమి ఈక్వేషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని అంటే అక్కడ పాయింట్ ఆర్కే గారు ఎందుకు ఇంత డిస్కషన్ బజ్ అవుతుందంటే లోకేష్ గారి మీద గెలవటం అంటే అది చిన్న విషయం కాదు అప్పుడు అక్కడ. సో కాబట్టి ఆయన నారా లోకేష్ గారిని ఓడిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంత పబ్లిక్ లో అందరి ముందు నారా లోకేష్ లాంటి వ్యక్తిని ఓడిస్తే మీకు నేను మంత్రి పదవి ఇస్తానని చెప్పి కనీసం అంటే సామాజిక వర్గాల్లో అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ పక్కన పెడితే అంత పెద్ద విజయం లెక్క తీసుకోవాలి కదా వాళ్ళ సైడ్ నుంచి, వైఎస్ఆర్సీపీ సైడ్ నుంచి. అటువంటి వ్యక్తినే మాట ఇచ్చి మాట తప్పారు. అలాగే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, ఇవన్నీ వీళ్ళంతా ఏంటంటే నమ్ముకొని ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని అధికారం వస్తుందో రాదో తెలియక కూడా ఫైట్ చేస్తూ అప్పుడున్న ప్రభుత్వానికి టార్గెట్ అయ్యి మా ప్రభుత్వానికి టార్గెట్ అయ్యి అన్ని రకాలుగా ఇచ్చేసిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులనే నిలబెట్టుకోలేక ఇచ్చేస్తే ఇంకా అదే ఇప్పుడు విశ్వసనీయత అనే మాట్లాడే అర్హత అనేది కోల్పోయారు అనేది మేము మాట్లాడుతున్న సబ్జెక్ట్. వాళ్ళు ఇంటర్నల్ గా ఏం చేసుకుంటారు, ఎటువంటి ఈక్వేషన్స్ చేసుకుంటారు ప్రతి రాజకీయ పార్టీలో ఉంటే మేము కాదన్నాం. ఒకవేళ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీకి నష్టం అనుకుంటే తెలుగుదేశం పార్టీకి లాభమే కదా, అడ్వాంటేజే కదా, అయినా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఈ మార్పుల వల్ల మాకు నష్టం ఉంటుందని కలవరపడుతోంది అంటున్నారు వైసీపీ నేతలు. నష్టం లేదండి అసలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారినే మార్చేయడానికి ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరిని మార్చుకున్నా మాకే అభ్యంతరం లేదు. కాకపోతే పొలిటికల్ డిస్కషన్ అనేది కామన్ గా జరుగుతుంది. ఈ వ్యతిరేకత ఇవన్నీ ఇచ్చేయడం కోసం అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి, పక్క జిల్లా నుంచి మేరుగు నాగార్జున గారిని మంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కేసారు. అంత 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 దారుణమైన స్థితికి వైఎస్ఆర్సీపీ పార్టీ వెళ్ళిపోయింది. అంటే ఇంకా నీకు జిల్లాలో మనుషులు దొరకలేదు, ఇంకోటి ఎవరు దొరకలేదు, ఎక్కడో బాపట్ల జిల్లా నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో మీరు అభ్యర్థులను పెడుతున్నారంటే ఇంకా అంతకన్నా హాస్యాస్పదం ఏముందంటే మీరు ఎంత డిఫెన్స్ లో పడిపోతే ఈ రోజు మనం ఎంత ఇబ్బంది పడిపోతున్నాం, రాదనే భయం వస్తేనే కదా అంతలావున మార్చింది. అంటే శ్రీకాంత్ గారు నేను అదే అంటున్నా, అది వాళ్ళ పార్టీలో వాళ్ళు తీసుకుంటున్న కొన్ని మార్పులు. సరే రేపు పొద్దున్న ఏదో నష్టం జరిగితే వాళ్ళే దానికి మూల్యం చెల్లించుకుంటారు, లాభం జరిగితే మా స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం. అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంతగా దీని మీద ఫోకస్ చేస్తుందని?
ఫోకస్ లేదు, పొలిటికల్ కామెంట్స్ వాళ్ళు చేస్తారు. ఇట్లా జరుగుతుందంటే మీరు ఓటమిని ముందే అంగీకరిస్తున్నారు అన్నట్టు పొలిటికల్ గా మేము మాకు అనిపించిన అనాలిసిస్ మేము చెప్తాం, వాళ్ళు డిఫెన్స్ అనాలిసిస్ రవిచంద్ర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. రాజకీయంగా చర్చ జరగకుండా ఎలా ఉంటుందన్నది శ్రీకాంత్ గారు లేవనెత్తున్న పాయింట్ ఒకటి. రెండోది ఇప్పుడు ఒక కేస్ స్టడీ తీసుకుందాం. మేరుగు నాగార్జున ఆయన మంత్రిగా వేమూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. అక్కడ కొంత వ్యతిరేకత ఉందనో లేదంటే సర్వేల్లో అప్ టు ది మార్కు లేదన్న నేపథ్యంలో సంతనూతలపాడులో పార్టీ వెనకబడిందని అక్కడ క్యాండిడేట్గా పెట్టారు. అంటే నియోజకవర్గం మార్చినంత మాత్రాన అవకాశాలు మెరుగుపడిపోతాయి. అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేను సుధాకర్ బాబును పక్కన పెట్టిన నేపథ్యంలో ఆయన సంతృప్తిగా పనిచేస్తారన్న నమ్మకం ఏంటి? ఇలాంటి ఇష్యూస్ అయితే రేజ్ అవుతాయి కదా. అదే సతీష్ గారు, మళ్ళీ ఇప్పుడు కపుల్ ఆఫ్ థింగ్స్ ఇందాక ఆల రామకృష్ణారెడ్డి గారి గురించి లేకపోతే మర్రి రాజశేఖర్ గారి గురించి మాట్లాడారు. ఒకటి, ఆల రామకృష్ణారెడ్డి గారిని ఎక్కడ కూడా విస్మరించలేదు, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ విస్మరించలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి చెందిన అయోధ్య రామరెడ్డి గారికి రాజ్యసభకు పంపించారు. అంటే ఆ కుటుంబానికి ఒక రకంగా న్యాయం చేసినట్టే కదా. రెండోది, మర్రి రాజశేఖర్ గారికి కూడా ఎమ్మెల్సీగా ఆయనకు కూడా అవకాశం ఇచ్చారు. సో ఎక్కడా కూడా నమ్ముకున్న వారిని పక్కన పెట్టే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఎందుకంటే గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారికి ఎంతో మందికి ఎన్నో రకాల ప్రామిసులు చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇచ్చినట్టే కేసీఆర్ గారు పక్కకి వెళ్ళేవారు కాదు, తెలంగాణ వచ్చేది కాదు, ఈ రెండు రాష్ట్రాలు విడిపోయేవి కాదు. ఈ రకంగా చాలా ఉన్నాయి. కేసీఆర్ గారికి ఆ రోజు మంత్రి పదవి ఇవ్వలేదనే కదా ఆయన పక్కకి వెళ్ళింది. సో ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అలాగే ఇప్పుడు మేము చేసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు మేము ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నాం, క్యాండిడేట్లని చెప్పడం. ఎక్కడ కూడా వీలే అభ్యర్థులు, నెక్స్ట్ పోటీ చేసేది వీలే అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. లేకపోతే మా క్యాండిడేట్ నుంచి ఇంకా మా పార్టీ నుంచి బీ ఫామ్లు ఎవరికి రాలేదు. ఇంకా అసలు ఎలక్షన్ కోడే రాలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత బీ ఫామ్లు చేతిలో పడిన తర్వాత వీళ్ళు అఫీషియల్ అభ్యర్థులు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే మనం డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, నేనేమనుకుంటున్నానంటే తెలుగుదేశం వాళ్ళు మేమేదో అసలు అంటే ఏ మార్పాటులో ఉండి అసలు రాజకీయాల మీద దృష్టి పెట్టడం లేదు, ఎంతసేపు ఉన్నా సరే గవర్నెన్స్ మీద దృష్టి పెట్టామేమో అని చెప్పేసి ఒక భావనలో ఉన్నట్టుగా ఉన్నారు. సడన్ గా ఈ నిర్ణయాలను తీసుకునేసరికి వాళ్ళు షాక్ అయినట్టున్నారు. అసలు అంటే వాళ్ళు దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ us టు టేక్ దీస్ డెసిషన్స్. అందుకనే వాళ్ళు భయపడుతున్నట్టుగా కనపడుతున్నారు. వాళ్ళు కూడా ఏదో అంటే మీ పార్టీలో కొందరు అసంతృప్తి నేతలు మాతో టచ్ లో ఉన్నారు, ఒక 6 నుంచి 7 ఎమ్మెల్యేలు ఇప్పటికే టచ్ లో ఉన్నారని గత 2 రోజుల్లో టీడీపీ సీనియర్ నేతలే కామెంట్స్ చేశారు రవిచంద్ర రెడ్డి గారు. మంచిదే కదా. ఇప్పుడు మా నాయకుడు భయపడేవాడు కాదు. 23 మంది వెళ్ళిన రోజే కేర్ చేయలేదు. ఇంకా ఈ 5-6 మంది వెళ్తారంటే కూడా కేర్ చేయలేదు. కొత్త నాయకుల్ని తయారు చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి. సో ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళినా సరే పార్టీ అనేది శాశ్వతం, పార్టీ యొక్క కోర్ స్ట్రక్చర్ అనేది శాశ్వతం. సో ఈ పార్టీ యొక్క విధి విధానాలు అనేవి శాశ్వతం, దానిని డీవియేట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 23 మందిని తీసుకెళ్లేసి వీళ్ళు 4కి మంత్రి పదవులు ఇచ్చేసి వాళ్ళు అందులో ఎక్కిస్తేనే భయపడలా. ఈ రోజు 5-6 మందికో లేకపోతే 10 మంది వెళ్ళిపోతారు, 20 మంది వెళ్ళిపోతారంటే మళ్ళీ ఆ 20 మందిని తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ స్పెక్యులేషన్స్ కి ఆన్సర్స్ అనేవి లాస్ట్ వరకు వెయిట్ చేసి బీఫామ్లు తీసుకున్న రోజు వరకు కానీ తెలీదు. ఒకటి, మా ఒక పార్టీ ఒక విధి విధానాలు మేము 175 గెలవాలి, దట్ ఈస్ అవర్ టార్గెట్. దాంట్లో అవసరమైతే మేము మా వాళ్ళకి నచ్చ చెప్పుకుంటాం, బుజ్జగించుకుంటాం, లేకపోతే రిక్వెస్ట్ చేసుకుంటాం, ఇంకా రకరకాలుగా మేము మా ఒక ప్రయత్నాలు మేము చేసుకుంటాం. చాలా మంది కూడా ఈ రోజు 11 మందిలో కూడా ఎవరు కూడా బయటకు వచ్చేసి అసంతృప్తి వెల్లడించలేదే, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా తిట్టలేదే. అంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని ఆల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు, స్పీకర్ ఫార్మేట్ లో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు, ఇక రాజకీయాలు చేయను అనేసారు ఆయన. ఎక్కడ కూడా ఆయన విమర్శించలేదు కదా జగన్మోహన్ రెడ్డి, విమర్శించలేదు కానీ పార్టీకి రాజీనామా చేసేయడం అనేది మేజరే కదా. అంటే ఆయన వ్యక్తిగత వ్యవహారాలు, వ్యక్తిగత కారణాల వల్ల అన్నారు. మరి వ్యక్తిగత కారణాలు అనే దాని మీద చాలా లోతైన అంటే వారికి మాత్రమే తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, లేకపోతే వాళ్ళలో ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నాడు అనేది ఆల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే చెప్పగలుగుతారు. ఇప్పుడు దాని మీద నేను కమెంట్ చేయలేను, మీరు కమెంట్ చేయలేరు కదా.
రైట్. శ్రీకాంత్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పుల మీద మీరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు 23 మంది సభ్యులు గత శాసనసభలో మీకు ఉన్నారు, గెలిచారు. అందులో 4 ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసోసియేటెడ్ సభ్యులుగా ఉన్నారు. ఆన్ రికార్డ్స్ తెలుగుదేశం పార్టీ సభ్యులే. ఇప్పుడు మీకు 19 మంది ఉన్నట్టు, అంటే మామూలుగా లెక్కలో అందరికీ సిట్టింగ్లకి అవకాశం ఇస్తాము అని మీ పార్టీ అధినేత అన్నారు. అలాగే సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే ఇస్తాము, మార్పులు కూడా ఉండొచ్చని ఆ మధ్య ఒక కామెంట్ చేశారు. నెంబర్ 2. నెంబర్ 3, 1 or 2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నా, ఇప్పుడు రాజమండ్రికి సంబంధించి రూరల్ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపు జనసేన పొత్తుల్లో భాగంగా ఆ సీటు అక్కడికి వెళ్ళబోతుంది అంటున్నారు. అలాగే విశాఖ నార్త్ నుంచి ఉన్న గంటా శ్రీనివాసరావు భీమునిపట్నం మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటున్నారు. అంటే ఇలాంటి చేంజెస్, మార్పులు చేర్పులు మీ పార్టీలో కూడా ఉంటున్నట్టే కదా? మా జిల్లాలో చూసుకుంటే కేఈ కుటుంబం అంత పెద్ద కుటుంబం లేదు. మరి కేఈ ప్రతాప్ గారిని మార్చేసి ధర్మవరం సుబ్బారెడ్డి గారికి అయితే ఇచ్చారు కదా డోను. ఓపెన్ గానే ప్రకటించారు కదా చంద్రబాబు నాయుడు గారు. శ్రీకాంత్ డెసిషన్ తీసుకున్నాడు అంటే ఒక్క నిమిషం రవిచంద్ర రెడ్డి గారు, శ్రీకాంత్ గారు మాట్లాడు. సార్, ఇప్పుడు మార్పులు చేర్పులు రాజకీయ పార్టీలో ఉండవు అని నేను అనలేదు, లేకపోతే అది తప్పు అని చెప్పి మేము చెప్పట్లేదు. మేము చెప్తుంది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు అధికారం ఇంకా ఎలక్షన్స్ ఇంకా 4-5 నెలలు ఉండగానే ఇప్పుడే హడావుడిగా మంత్రులను కూడా జిల్లాలు మార్చి మరీ మారుస్తున్నారంటే 100% వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 100% మనం గెలవలేకపోతున్నాం అని చెప్పి అనేది ఒకటి. ప్లస్ విశ్వసనీయత మీద ఇంకోటి, ఈ 2 సబ్జెక్టుల మీద మేము మాట్లాడటం జరుగుతుంది. ఆయన ఆర్కే సబ్జెక్ట్ కావచ్చు, మర్రి రాజశేఖర్ గారి సబ్జెక్ట్ కావచ్చు, ఇట్లా ఎవరైతే మన శ్రీధర్ రెడ్డి గారు, కోటరెడ్డి శ్రీధర్ గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ కంటే ప్రాణాలను పెట్టి పనిచేసినటువంటి వ్యక్తులే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆర్కే గారు ఏం మాట్లాడలేదు అంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు. ఆర్కే గారు మాట్లాడారు, ఇది అడ్డం పెట్టుకొని నన్ను ఎవరైనా విమర్శిస్తే మీ ఒక్కొక్కరి జాతకాలు బయట పెడతానని చెప్పనేసి ఆయన క్లియర్ కట్ గా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మీరు అది కూడా చూశారు మీడియాలో. అంటే ఆయన కమెంట్ చేసినా కూడా చేస్తారు. మా పార్టీ గురించి కాదండి, మీ పార్టీ గురించే చెప్పారు రవిచంద్ర రెడ్డి గారు. వీడియోలు చూడండి క్లియర్ గా. కాబట్టి దాని గురించి చేంజెస్ గురించి కాదు, ఇక్కడ విశ్వసనీయత, మాట తప్పం అనేది ఇట్లాంటి సబ్జెక్ట్ ఒకటి. మంత్రుల్ని జిల్లాలు మార్చి మరీ తీసుకొచ్చి పెట్టేది ఒకటి. అసలు ఇక్కడ ఓవరాల్ గా వ్యక్తులు పక్కన పెడితే, అంటే ముఖ్యమంత్రి గారు చేసే నిర్ణయాల వల్ల, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల, ఆయన పరిపాలన వల్ల ఈ రోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాన్ని కొంత ఎమ్మెల్యేల మీద రుద్ది దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ కూడా మార్చేసేటటువంటి పని కూడా జరుగుతోంది. అది వాళ్ళ అంతర్గత విషయం, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే 100% ఓటమి అంచులకు వచ్చారు కాబట్టే ఈ రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే ఇతోటి ఆఖరి ప్రయత్నంగా దింపుడు కళ్యాణ్ ఆశలు అంటారు కదా, చనిపోయిన వాళ్ళని శ్మశానానికి లాస్ట్ లో పెట్టి ఒకసారి పిలుస్తారు. ఆ టైపులో ఇటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు అనేది మా అభిప్రాయం అంతే. రైట్. చూద్దాం. నిజంగా ఈ మార్పులు చేర్పులు పార్టీలో గెలుపు కోసం అని వైసీపీ చెప్తోంది. దీని వెనక ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అంటుంది. రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు, బ్రీఫ్ గా చెప్పండి. మంత్రుల్ని జిల్లాలు మార్చారు, లేకపోతే పక్క జిల్లాలు తీసుకొచ్చారంటే, ఇప్పుడు వాళ్ళ పార్టీలో నారా లోకేష్ గారు ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయనకి అసలు విజయవాడకి లేకపోతే గుంటూరుకి ఏం సంబంధం, ఆయన తీసుకొచ్చి మంగళగిరిలో పెట్టారు కదా. అలాగే నందమూరి బాలకృష్ణ గారికి అనంతపూర్తో ఏం సంబంధం, ఆయన అక్కడ పుట్టాడా, పెరిగాడా, లేకపోతే బాలకృష్ణ గారికి ఏం సంబంధం, వాళ్ళ అత్తగారు అమ్మగారు కాదు, సంబంధంలా. రవిచంద్ర రెడ్డి గారు అంటే ఈ మార్పులు చేర్పులపై మాట్లాడలేదు, ఈ విశ్వసనీయత మాట చెప్పారన్న దాన్ని మేము ప్రస్తావిస్తున్నాము అని శ్రీకాంత్ గారు అంటున్నారు. మార్పులు చేర్పులు అంటే చంద్రబాబు నాయుడు గతంలో చంద్రగిరి నుంచి కుప్పంకి వచ్చిన మాట వాస్తవం కాదా? ఎన్టీ రామారావు ఆయన చాలా నియోజకవర్గాలు పోటీ చేశారు. టెక్కలి పోటీ చేశారు శ్రీకాకుళం జిల్లాలో, తర్వాత ఇక్కడ కలవకుర్తి పోటీ చేశారు, హిందూపురం పోటీ చేశారు, గుడివాడ పోటీ చేశారు, చాలా స్థానాలు పోటీ చేశారు. చాలా మంది నేతలు మారుతూ ఉంటారు. తెలుగుదేశం సబ్జెక్ట్ విశ్వసనీయత, మాట తప్ప బలరాం గారి కుటుంబం వాళ్ళ మాట తప్పారు, వాళ్ళు ఎందుకు అలిగారు, సొంత పార్టీ వాళ్ళు ఓడిపోయారు. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.
మనం చూస్తున్నాం మీ మార్పులు చేర్పులపై ఇంకా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. అది మా పార్టీ అంతర్గత వ్యవహారం, గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలికిపాటి గురవుతుందంటున్నారు. ఇది విశ్వసనీయత, మాట తప్ప మనం తిప్ప అన్న దానికి పూర్తి విరుద్ధంగా వైసీపీలో జరుగుతున్నాయని టీడీపీ ఎద్దేవా చేస్తుంది. వాటం భయం పట్టుకున్నారని వాళ్ళు అంటున్నారు. మేము చూస్తాం రేపు మీ పార్టీలో మార్పులు చేర్పులు ఉండవా, పొత్తుల్లో భాగంగా కొన్ని మార్పులు, కొందరు ఇన్ఛార్జీలను మార్చారా, ఖచ్చితంగా మేము ఇదే అంశాలను లేవనెత్తామని వైసీపీ అంటుంది. ఏదేమైనా రాజకీయంగా ఈ అంశం కొంత హాట్ టాపిక్గా మారుతోంది. ఇప్పటివరకు కేవలం ఉమ్మడి గుంటూరు, ఒంగోలు జిల్లాలకు సంబంధించిన మార్పులు జరిగాయి. మరే 8 జిల్లాలకు సంబంధించిన మార్పులు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. చూద్దాం ఈ రిప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయో. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ సుమా అందిస్తారు.